హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న వెహికల్ వచ్చేసి అశోక్ లేలాండ్ బడా దోస్త్ i6 అని కొత్తగా వచ్చింది. ఇంతకుముందుకు i5 ఉంటే ఇప్పుడు i6 అని వచ్చింది. i6లో డిఫరెంట్ ఏంటిదంటే మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 1.5 లీటర్ 3 సిలిండర్ డీజిల్ ఇంజన్, BS6 టర్బో చార్జ్డ్ ఇంటర్ కూలర్డ్. ఇది వచ్చేసి సీసీ వచ్చేసి 1478 సీసీ ఉంటుంది. మనకు గేర్ బాక్స్ వచ్చేసి సింక్రోమేషన్, ఫుల్లీ సింక్రోమేషన్ అండి. 5 స్పీడ్ గేర్ బాక్స్, 5 ఫార్వర్డ్ ఉంటుంది, 1 రివర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ముందు డిస్క్ బ్రేక్ ఉంటుంది, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇది వచ్చేసి సీసీ మన హెచ్పి వచ్చేసి 80 HP హార్స్ పవర్ ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసి 215/75 R15 LT. సీటింగ్ కెపాసిటీ వచ్చేసి డ్రైవర్ +1, పవర్ స్టీరింగ్ వెహికల్. ఇది డీజిల్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ ఉంటుంది. ఇది జీవీడబ్ల్యూ వచ్చేసి 4100. మీకు పేలోడ్ వచ్చేసి 2567 CBC. ఒకవేళ మీరు FSD తీసుకుంటే 2355 kgs వస్తుంది పేలోడ్. బండి లెంత్ వచ్చేసి 10 ఫీట్ల 8 ఇంచులు పొడవు ఉంటుంది, 5 ఫీట్ల 9 ఇంచులు వెడల్పు. హైటెక్ ఈ బాడీ వచ్చేసి 1.7 ఫీట్ హైట్ ఉంటుంది. మీకు దీంట్లో కలర్స్ చూసుకుంటే అల్ట్రా బ్లూ ఉంది, స్టేబుల్ గ్రే ఉంది, వైట్ ఉంది, ఐరిష్ క్రీమ్, గోల్డెన్ బ్రౌన్ ఉంది. అలాగే ఇది వచ్చేసి హైలైట్స్ చూసుకుంటే మైలేజ్ వచ్చేసి 15.3 మైలేజ్ ఉంది. మీకు కంఫర్టబుల్ అంటే సీటింగ్ కెపాసిటీ బాగుందండి. ఇది ముందు వచ్చేసి 5 కమాన్ పట్టీలు ఉంటాయి, వెనకాల వచ్చేసి 8 ఉంటాయి. ఇది 5 years వారంటీ వస్తుంది, 2 lakhs kilometers. ఈ పేలుడు వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు చెన్నై కానీ, బెంగళూరు కానీ, కలకత్తా కానీ వెళ్ళే వాళ్ళకు పేలుడు కంటే ఎక్కువ ఉంటే చాలాను రాస్తారు. సేమ్ పేలుడు వేసుకోవడానికి వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే నా పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.